ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత లభించిన సందర్భంగా రాజధాని ప్రాంత రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కొండవీడు వాగు ఆనకట్ట ప్రాంతం నుంచి మహిళలతో కలిసి సారే చీరలు సంబరాలతో పాదయాత్రగా బయలుదేరిన రైతులు ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. కనకదుర్గ నగర్ ప్రవేశ ద్వారం వద్ద ఆలయ చైర్మన్ బుర్రా రాధాకృష్ణ రైతులను స్వాగతించి వారితో కలిసి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ఈవో వికే షీనా నాయకు ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రధాన రాజగోపురం వద్ద రైతులకు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం వేద ఆశీర్వచనం అందించి కుంకుమ ప్రసాదాలను పంపిణీ చేశారు. రైతులు అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముగ్గురమ్మల మూలపుటమ్మని దర్శించి మా మొరను ఆలకింపజేసి ఉపశమనం పొందటం ఈ ప్రాంత ప్రజలకు ఆనవాయితీ. దాని ప్రకారమే ఈ రాజధానికి కూడా చట్టబద్ధత కావాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. దానికి అన్ని రకాల మార్గాల్ని సుగమం చేసి దేశవ్యాప్తంగా కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని భావించేటట్లు చేసి అందరి మద్దతు పొంది ఈరోజు ఆ యొక్క అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చింది. దాని నిమిత్తం మేము కోరిన మీదట చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారు, అదేవిధంగా ఈవో గారు షీనా నాయక్ గారు మమ్మల్ని